దేవుని ఘనమైన నామమునకు ఘనత కలుగునుగాక. ఈ యొక్క వాక్య ధ్యానాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ధ్యానము నిమిత్తము 20వ కీర్తన 7వ వచనం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. కొందరు రథాలను బట్టి గుర్రాలను బట్టి అతిశయిస్తూ ఉన్నారంట. ఈరోజున మనము ఎవరిని బట్టి అతిశయించాలి అనేటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అతిశయించుట లేక గర్వము అహంకారమును కలిగి ఉండుట, వారికి ఉన్నటువంటి బలగాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి వస్తువులను బట్టి వారు గర్వించుట. చూడండి, కొంతమంది వారి యొక్క కులాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు, వారికి ఉన్న ధనాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు, వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు, వారికి ఉన్న ధనాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. లోకస్తులు ఎలాగైనా అతిశయించవచ్చు, కానీ మనమైతే అనేటువంటి మాట, ఎవరైతే దేవుని ప్రజలుగా ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారుగా ఉన్నారో, వారు దేవుని నామమును బట్టి మాత్రమే అతిశయించాలి. అంటే మనము కలిగి ఉన్న గొప్ప దేవుని బట్టి, మనము కలిగి ఉన్న దేవుని యొక్క నామాన్ని బట్టి మాత్రమే మనము అతిశయించాలి. ఎందుకు దేవుని నామాన్ని బట్టి అతిశయించాలి అని అంటే 20వ కీర్తన 1వ వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. దేవుడు మాత్రమే ఆపద కలిగిన సమయంలో మనకు సహాయము చేసేటువంటి వాడు. మనుషులు ఎవరు కూడా మనకు సహాయము చేయలేరు. చూడండి, మన యొక్క ఆపద కలిగినటువంటి సమయంలో, ఆపత్కాలమందు దేవుడు మాత్రమే సహాయము చేయగలిగినటువంటి వాడు. అందుచేత దేవుణ్ణి బట్టి మనము అతిశయించాలి. 2వ రాజుల గ్రంథంలో మనం గమనించినట్లయితే 6వ అధ్యాయాన్ని మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం నుండి ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం చదివితే, షోమ్రోను పట్టణమును సిరియా రాజైనటువంటి బెన్హదదు ముట్టడి వేస్తూ వచ్చాడు. ఇశ్రాయేల్ దేశంలో అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగింది, కరువు కలిగింది. గాడిద యొక్క తల 80 రూపాయలు, అలాగే పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడింది. అంత కఠినంగా ముట్టడి వేశారు అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఒక స్త్రీ రాజు దగ్గరకు వచ్చి రీతిగా మొర్రపెడుతూ ఉంది. 26వ వచనం. అంతటి ఇశ్రాయేల్ రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడ, సహాయము చేయమని కేకలు వేయటం విని, యెహోవా నీకు సహాయము చేయనిది నేను ఎక్కడి నుండి నీకు సహాయం చేయదును. చూసారా రాజు యొక్క మాటను? ఆ స్త్రీ రాజు సహాయం చేస్తాడు అనుకుని వచ్చింది, కానీ రాజు అంటాడు, దేవుడు సహాయం చేయండి నేనేం చేయగలను. అంటే ఆపద కలిగిన సమయంలో దేవుడు మాత్రమే మనకి సహాయం చేయగలిగినటువంటి వాడు. అందుకని బైబిల్ చెప్తా ఉంది, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కోరాహు కుమారులు రాసినటువంటి కీర్తన కూడా 46వ కీర్తనలో మనం చదివితే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ కారణాన్ని బట్టి మనం దేవుని నామాన్ని బట్టి అతిశయించాలి. ఇంకొక కారణాన్ని కూడా మనం చూద్దాం. 20వ కీర్తన 4వ వచనంలో, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. దేవుడు మన కోరికలన్నింటినీ కూడా సఫలపరుస్తూ ఉన్నాడు. దేవుడు మాత్రమే సఫలపరచగలిగినటువంటి వాడు. కోరిక అనేటువంటి మాట మనం గమనించినట్లయితే, ఈ కోరిక ఆ గొంతెమ్మ కోరికలు కాదు. దేవుని బిడ్డలు దేవుని చిత్తానుసారంగా ఉన్నటువంటి కోరికలు మాత్రమే కోరుతారు. చూడండి, 27వ కీర్తనలో మనం చదివితే, దావీదుకు ఒక కోరిక ఉంది, ఒక వరం అడుగుతున్నాడు, యెహోవా యొద్ద ఒక వరం అడుగుతున్నాడు. ఏంటది? దేవుని మందిరములో ఆయన ప్రసన్నతను చూడాలి, ఆయన ఆలయంలో నేను నా జీవిత కాలమంతా కూడా నివసించాలి. ఇటువంటి కోరికలన్నింటినీ కూడా ఆయన సఫలీకృతం చేస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని చిత్తానుసారంగా కోరికలను కలిగి ఉంటారో అటువంటి వారి కోరికలన్నీ కూడా, అందుకనే మరొక కీర్తన రీతికి రాయబడుతూ ఉంది, యెహోవా యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన సఫలము చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు దేవుని చిత్తానుసారంగా ఉన్న కోరికలు కోరుతారు. అటువంటి కోరికలన్నీ కూడా ఆయన సఫలపరుస్తున్నాడు. అందును బట్టి మనము దేవుణ్ణి బట్టి మాత్రమే అతిశయించాలి. ఈరోజున ఎవరిని బట్టి అతిశయిస్తున్నావు? ఒకవేళ లోకాన్ని బట్టి అతిశయిస్తున్నావా? మానివేసి దేవుణ్ణి బట్టి అతిశయించుదాం.